ఫ్రెండ్స్, ఈరోజైతే సత్య వంటింట్లో కొర్రమీన పులుసు పెట్టానండి. కేజీ కొర్రమీన 300 అండి. 1 కేజీ తెచ్చుకుంటే నాకు మా ఆయనకి 2 ట్రిప్పులుగా కూర చేసుకోవడానికి మాకు సరిపోతుందండి కొర్రమీన. ఈ కొర్రమీన ఇంకా వర్షాలు పడ్డాయి కదండి. వర్షాలు పడేసరికి ఇంకా కొర్రమీనలు అవి చెరువుల నుంచి వర్షం పోటీకి బయటకు వస్తూ ఉంటాయండి. ఇది చెరువు కొర్రమీనండి. ఇది ట్యాంకులో పెంచిన కొర్రమీన కాదండి. ఇది చెరువులో కొర్రమీన అంటే అక్కడ నాసు అవి తినుకొని బ్రతికే కొర్రమీనలండి. ఇవి ట్యాంకులో పెంచిన కొర్రమీనలు చాలా పెద్దగా ఉంటాయి. ఆ కొర్రమీనలు అయితే దానికి కొంచెం టేస్ట్లో చిన్న తేడా ఉంటుందండి కొర్రమీనకి. ఇవ్వండి, ఈరోజైతే కొర్రమీన పులుసు ఫ్రెండ్స్. సత్య వంటింట్లో కొర్రమీన పులుసు. సత్య వంటింటికి లైక్ చేస్తాను. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలా చూసి వెళ్ళిపోతున్నారు. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ఈ ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. మీ లైక్ ఇస్తేనే ఈ ఛానల్ చేయాలనిపిస్తుంది, లేకపోతే లేదండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొర్రమీన పులుసుకండి మనం 2 ఆవాలు, 2 మెంతులు, 1 ఎండుమిర్చి ముందుగా ఫ్రై చేయాలండి. అవ్వండి. ఆ తర్వాతే మనకి ఉల్లి ముద్దను ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన చేపలు కూడా అందులో వేసుకొని 2 నిమిషాల పాటు ఆ చేపని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. కొర్రమీన ఏంటంటే బేగి చిదిగిపోవడాలు అవి ఏమీ అవ్వదండి. కొర్రమీన గట్టి చేప. ఆ గట్టి చేప వల్ల ఎలా చేసినా కొర్రమీన పులుసు అదర్స్. బాయ్ ఫ్రెండ్స్.